ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయం ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో చివరి కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ మేరకు రాజమండ్రిలోని స్నానఘట్టాలు భక్తుల పుణ్య స్నానాలతో కిటకిటలాడుతున్నాయి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. కోనసీమ జిల్లా దక్షిణ కాశీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు శివనామ స్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఓం నమః శివాయ. వాగర్ధాభిసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా 4వ సోమవారం వైభవంగా భక్తులు ప్రాతకాల నుంచి కూడా ఉత్తగోదా నదీ తీరంలో స్నానబాని దీపాలు వదులుతూ స్వామివారికి దివ్యానుగ్రహం పొందుతూ పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ రక్షారామ, భీమేశ్వరుడు, పంచారామాలవుడిగా, త్రిలింగాలవుడిగా అమ్మవారి శక్తిపీఠాలు దివ్యక్షేత్రంలో కార్తీక మాసాలు చివరి దశ చేరుకున్న 4వ సోమవారం ప్రాతకాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. తీర్థ ప్రసాదాలు చేకూర్చి పూజా కార్యక్రమాలు, అభిషేకాల్లో పాల్గొంటున్నారు. శాంతు ప్రణాన్ముక్తి, కాశీ వెళ్లి మనస్థిరే కాశీ విశ్వేశ్వరుడు ముక్తిస్తాడు, మోక్షాన్ని ఇస్తారు అని భీమేశ్వరుడికి దర్శనం మాత్రమే బతుకుంతకాలం భోగాన్ని, అంచముందు మోక్షాన్ని ఇచ్చే భోగ మోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు భక్తుల వారిని కొంగు బంగారంగా కాపాడుతున్న దివ్యక్షేత్రం ఇది. ఈ కార్తీక మాసంలో చేసిన దానం, ధర్మం, పూజ నీకు విశేషమైన ఫలితాశ్రీ హరిగా హరాత్మకమైన ఈ కార్తీక మాసంలో భక్తులంతా కూడా స్వామివారిని శివారాధన, విష్ణువారాధన కూడా విశేషంగా చేస్తుంటారు. అటువంటి భీమేశ్వర క్షేత్రాన్ని కాశీలో మనని తీర మోక్తం భీమేశ్వర దర్శనం మాత్రమే ముక్తిస్తాడని చెప్పి మరణం జరణం బాబి విషయ భీమేశ్వరుడని చెప్పి వ్యాసుల వారి భీమగండం రాశారు. ఇటువంటి కార్తీక మాసంలో స్వామివారి దర్శనం చేయడం 4వ సోమవారం, దశమి సోమవారం భక్తులకి విశేషమైన దర్శనం ఏర్పాటు చేశారు. అల్లు భవానీ గారు కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ అల్లు భవానీ గారు, ఈవో గారు భక్తులకి ఏమైనా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేసి భక్తులకి విశేషంగా దర్శనం త్వరితగతిన అయ్యేలా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులంతా కూడా స్వామివారిని ప్రాతకాలం నుంచి కూడా దర్శనం చేస్తూ ధరిస్తున్నారు. సర్వేజన